భారతదేశం మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఘనంగా పూలమాలలు వేసి నివాళులర్పించిన న్యాయవాది బహుజన ప్రజా సంఘం అధ్యక్షులు ఇర్ల వెంకటరమణయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర సమర యోధుడిగా సంఘ సంస్కర్తగా తన పరిపాలన దక్షతతో అఖండ భారతావనికి విశేష సేవలు అందించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. పాఠ్యాంశాల్లో వారి చరిత్రను రూపొందించాలని కోరుతూ నేటి యువతరం మహనీయుల అడుగుజాడల్లో నడుచుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత బీసీ సంక్షేమ శాఖ అధికారి వై వెంకటయ్య, బహుజన ప్రజా సంఘం నాయకుడు ఎంఐనిఎల్ పాల్గొన్నారు. బాబు జగజీవన్ జయంతి సందర్భంగా వేదాయపాలెంలో ఆయనని ఘనంగా నివాళులర్పిస్తున్నాం. నిజంగా ఇటువంటి మహనీయుల వల్ల దేశానికి మొత్తం ప్రపంచంలోనే ఒక గుర్తింపు వ్యక్తి, భావితరాలు గుర్తుపెట్టి వారి యొక్క అడుగుజాడలు నడిచి విద్యార్థులు యువత అందరూ కూడా తప్పనిసరిగా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు ఇర్ల వెంకటరమణయ్య, ఎంఏ ఎల్ఎల్బి, న్యాయవాదిగా మరియు బహుజన ప్రజాసంఘ అధ్యక్షుడిగా ఉన్నాను. నెల్లూరు జిల్లాలో ఈరోజు వేదాయపాలెం సెంటర్ నందు మహనీయుడు, గొప్ప సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి జిల్లా బీసీ వెల్ఫేర్ మరియు సోషల్ వెల్ఫేర్ డీడీగా పదవి బాధ్యతలు స్వీకరించి ఉద్యోగ విరమణ పొందిన రిటైర్డ్ వై వెంకటయ్య గారితో కలిసి ఈరోజు ఆయన మహనీయుడికి గొప్ప నివాళులర్పించడం జరిగింది. ఈ భారతదేశంలో అనేక హోదాల్లో మంత్రి పదవులు స్వీకరించి ఈ దేశానికి ఉప ప్రధానిగా పనిచేసి విశిష్ట సేవలందించి కులరహిత సమాజం కోసం పాటుపడినటువంటి మహోన్నతుడు. అటువంటి మహనీయుడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని అదేవిధంగా ఈ ఏప్రిల్ నెల కూడా మహనీయుల జయంతులు సందర్భంగా ఆ మహనీయులను స్మరించుకునే దినంగా భావించి ప్రతి ఒక్కరూ అటువంటి మహనీయుల అడుగుజాడల్లో ముందుకు నడుచుకొని ముందుకు వెళ్ళే విధంగా నేటి యువత ఆ మహనీయులు స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ ఆలోచనలను వారి అడుగుజాడల్లో దేశ అభివృద్ధి కోసం ముందు అడుగులు వేసి మరింతగా దినదినంగా ఇటువంటి మహనీయులను స్మరించుకుంటూ వారి జయంతుల్ని వర్ధంతులను కూడా ఎవరు తూచా తప్పకుండా చేస్తూ విద్యా వ్యవస్థలో కూడా వారిని పాఠ్యాంశాలలో కూడా వారిని హిస్టారికల్ని చేర్చి విద్యార్థులకు కూడా భావి తరాల విద్యార్థులకు కూడా వీళ్ళు ఇటువంటి మహనీయుల చరిత్ర పాఠాలను బోధించే విధంగా కృషి చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఎంఐనిఎల్ గారు బహుజన ప్రజా సంఘ నాయకుడు మరియు ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చినటువంటి బీసీ వెల్ఫేర్ రిటైర్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ మరియు సోషల్ వెల్ఫేర్ డీడీగా అనేక మందికి విద్యార్థుల బాగోగులు అభివృద్ధికి తోడ్పాటు అందించినటువంటి వెంకటేశ్వరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన మాట్లాడుతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.